అసలు ఈ శివపార్వతి కళ్యాణం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? మరి ఈ పెళ్లి ఎలా జరిగింది? హిమవంతుడు మరియు మేనకాదేవికి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమె పార్వతీదేవి. చిన్నప్పటి నుంచే పార్వతికి శివుడిపై అపారమైన భక్తి ఉంటుంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పార్వతీదేవి సతీదేవి పునర్జన్మ అని పురాణాలు చెబుతాయి. అంటే మళ్ళీ శివుడిని పొందడానికి సతీదేవి పార్వతిగా జన్మించింది. కాలం పెరిగే కొద్దీ పార్వతీదేవి ఒకే సంకల్పంతో ఉంటుంది, శివుడినే పెళ్లి చేసుకోవాలి. కానీ సమస్య ఏంటంటే శివుడు అప్పటికే ప్రపంచానికి దూరంగా గాఢ తపస్సులో ఉన్నాడు. అయితే పార్వతీదేవి ఏమి చేసింది? ఆమె కూడా కఠిన తపస్సు ప్రారంభించింది. పార్వతీదేవి అడవుల్లోకి వెళ్ళి తీవ్రమైన తపస్సు చేస్తుంది. మొదట పండ్లు మాత్రమే తింటుంది, తర్వాత ఆకులు మాత్రమే, చివరికి ఆహారం కూడా మానేసి కేవలం ధ్యానంతో జీవిస్తుంది. సంవత్సరాల పాటు ఇలా తపస్సు కొనసాగుతుంది. ఇక్కడ మీరు ఆలోచించండి, ఒక సాధారణ మనిషి ఇంత కఠినమైన తపస్సు చేయగలడా? అదే పార్వతీదేవి భక్తి శక్తి. దేవతలందరూ ఆశ్చర్యపోతారు. ఇక్కడ శివుడు పార్వతి నిజమైన ప్రేమను పరీక్షించాలని అనుకుంటాడు. అప్పుడు ఒక వృద్ధుడు యోగి రూపంలో పార్వతి దగ్గరకు వెళ్తాడు. ఆ యోగి ఇలా అంటాడు, శివుడు శ్మశానంలో తిరుగుతాడు, పాములు ధరించుకుంటాడు, అలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? కానీ పార్వతీదేవి ఒక క్షణం కూడా వెనక్కి తగ్గదు. ఆమె ఇలా అంటుంది, శివుడు పరమాత్మ, ఆయనే నా భర్త. అక్కడ శివుడు పార్వతి భక్తిని అంగీకరిస్తారు. చివరికి శివుడు తన అసలు రూపంలో ప్రత్యక్షం అవుతాడు. పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు హిమాలయాలో అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతాయి. దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు అందరూ పెళ్లికి వస్తారు. శివుడి పెళ్లి ఊరేగింపు మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే శివుడితో పాటు భూతాలు, గణాలు, నాగులు కూడా వస్తారు. పార్వతి తల్లి మొదట భయపడిపోతుంది, కానీ తర్వాత శివుడు అందమైన దివ్య రూపాన్ని చూపిస్తాడు. అలా దేవతల సమక్షంలో శివపార్వతుల వివాహం ఘనంగా జరుగుతుంది. ఈ దివ్య కళ్యాణం తర్వాతే కుమారస్వామి జన్మించి తారకాసురుడిని సంహరిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.